ఉద్యమకారులకు సంబంధించి, తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు సంబంధించి, తొలి దశ ఉద్యమకారులకు సంబంధించి ఈ 11 ఏళ్ల బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ పాలనలో, మరి ముఖ్యంగా నాడు బంగారు తెలంగాణ పాలనలో, నేడు ప్రజాపాలనలో మరి 1% కూడా ఉద్యమకారులకు సంబంధించి ఈరోజు ఎవ్వరు కూడా పలకరించడం లేదు. మరి వాళ్ళకు సంబంధించి కనీసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయడం లేదు. వాళ్ళకు సంబంధించి ఎవ్వరు కూడా మాట్లాడడం లేదు. గతంలో బీఆర్ఎస్ పాలనలో మరి ఉద్యమకారులకు సంబంధించి, మరి కళాకారులకు సంబంధించి, అమరవీరుల కుటుంబాలకు సంబంధించి వాళ్ళ పార్టీ వెల్వేషర్లకు మాత్రమే ఆనాడు వారు కొంతమందికి సపోర్ట్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు మద్దతు ఇచ్చుకోవడం జరుగుతూ ఉన్నది. స్వచ్ఛందంగా ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పనిచేసి అనేక కేసులు మీదేసుకొని, రౌడీ షీట్లు, పీడీ యాక్ట్లు మీదేసుకొని, మరి ముఖ్యంగా అనేక గాయాల పాలైపోయి, తూటాల పాలైపోయి, లాఠీ దెబ్బల పాలైపోయి, మరి ముఖ్యంగా ప్రాణత్యాగాలు చేసిన 1200 మంది కుటుంబాలకు గత ప్రభుత్వం కేవలం 10 లక్షల రూపాయలు ఇచ్చి చేతి దులుపుకోవడం జరిగింది. అంటే తెలంగాణ కోసం చనిపోయినటువంటి ప్రాణము 10 లక్షలు వెళ్ళగట్టింది గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో మరి ఉద్యమకారులకు, కళాకారులకు గుర్తించి 250 గజాల స్థలము వాళ్ళకి ఇల్లు కట్టిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రజాపాలన దినోత్సవంగా ఈరోజు ఏదైతే జరుపుకున్నారో కాంగ్రెస్ పార్టీ వారు, తర్వాత బీజేపీ మరి తెలంగాణ విమోచన దినమని వాళ్ళు ప్రకటించి వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ విధానములు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. ఈరోజు త్యాగాలు మాయి, ఈరోజు భోగాలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళవి. ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చనిపోయిన అమరవీరుల మరి స్తూపం సాక్షిగా నా పేరు బోర్గి సంజీవ్. నేను తెలంగాణ మరి సివిల్ పోలీస్ కానిస్టేబుల్ 2004 సంబంధించి మాది ఉమ్మడి మెదక్ జిల్లా, ఇప్పుడు సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ నియోజకవర్గము, కంకి మండలము, బోరి గ్రామ పంచాయతీ. అక్టోబర్ 11, 2013 నాడు ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సికింద్రాబాద్ మరి గవర్నమెంట్ రైల్వే పోలీసులో డిప్యూటేషన్గా పనిచేస్తూ ఆనాడు రాష్ట్ర అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రం ఇవ్వాలని, రావాలని, సాధించుకోవాలని చెప్పేసి విత్ యూనిఫామ్లో పోయి ఆనాడు అసెంబ్లీలో జై తెలంగాణ నినాదం చేస్తే ఆనాడు అందరూ నాయకులు మెచ్చుకున్నారు, అందరూ పొగిడిండ్రు. ఆనాడు పేపర్లు వచ్చింది, టీవీలలో వచ్చింది. ఆనాడు మా స్ఫూర్తిగా ఆ తెలంగాణ ఉద్యమం ఇంకా ఉధృతంగా ఆనాడు ఎగిస్తే, ఆనాడు నళిని మేడం గారు డిఎస్పీ గారు వారి డిఎస్పీగా వారు రిజిగ్నేషన్ ఇచ్చిండ్రు. పోలీస్ కృష్ణన్న తుపాకీ పెట్టుకొని వారు కాల్చుకొని చనిపోవడం జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మరి ఆనాడు ఎల్బీ స్టేడియంలో జై తెలంగాణ అనడం జరిగింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్లో బోర్గి సంజీవ్గా నేను యూనిఫామ్లో మరి ఆనాడు అసెంబ్లీలో పోయి జై తెలంగాణ నినాదం చేయడం జరిగింది. ఈరోజు పోలీసే కాకుండా ఈరోజు కళాకారులు వేల లక్షల మంది గొంతెత్తి పాటలు పాడితే తెలంగాణ వచ్చింది. మరి 1200 మంది తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. ఈరోజు తొలి దశ ఉద్యమంలో ఎంతోమంది ప్రాణాలు అర్పించి, ఎంతోమంది అనేకమైన కేసులు, అనేకమైన ఆస్తులు అమ్ముకొని తెలంగాణ కోసం కొట్లాడితే వచ్చిన తెలంగాణలో ఈరోజు ప్రజాపాలనలో ఒక ఉద్యమకారుడికి సన్మానించింది లేదు. ప్రజావ్యాధి తెలంగాణ విమోచన దినంగా బీజేపీ వాళ్ళు చేస్తుండ్రు. ఒక అమరవీరు కుటుంబానికి తన ఉద్యమకారులకు సన్మానించింది లేదు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుల కనీసం పేరు కూడా ఎత్తనటువంటి పరిస్థితి ఈరోజు. కాబట్టి ముఖ్యంగా మేము పోరాటం చేయకుండా తెలంగాణ ఇక్కడ వచ్చింది. మేము సాధించుకున్న తెలంగాణలో మీరు ప్రజాపాలన అంటున్నారు, మీరు బంగారు తెలంగాణ పాలన అంటున్నారు, వాళ్ళు మరి ఏది తెలంగాణ విమోచన దినం అంటున్నారు. మేము కొట్లాడకపోతే నీ తెలంగాణ విమోచన దినం బీజేపీకి ఎక్కడిది, ప్రజాపాలన మీకెక్కడిది, బంగారు తెలంగాణ వాళ్ళకి ఎక్కడిది? మీకు వచ్చిన ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ పదవులు, ముఖ్యమంత్రి పదవులన్నీ కూడా మా పోరాటంతో వచ్చినాయి. కానీ మా పోరాటంతో తెచ్చుకున్న తెలంగాణ, మా ఉద్యమంతో తెచ్చుకున్న తెలంగాణ, మేము అనేక త్యాగాలు చేస్తే తెచ్చుకున్న తెలంగాణలో ఈరోజు మాకే అన్యాయం జరిగితే మేము ఈ రాష్ట్రంలో ఎవరు చెప్పుకోవాలా? ఆనాడు ఆంధ్ర పాలకులు బాగలేరు అనుకున్నాం, ఆనాడు ఆంధ్ర ముఖ్యమంత్రి బాగలేడు అన్నాం, ఆనాడు ఆంధ్ర మంత్రులందరూ బాగలేడు అనుకున్నాం, మన ప్రాంతాన్ని వాళ్ళు దోచుకుంటారని చెప్పినాం. మరి ఈ రాష్ట్రంలో ఈరోజు మన వనరులన్నీ కూడా మన ముఖ్యమంత్రులు, మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మనోళ్ళే ఈరోజు దోచుకుంటూ ఈరోజు మన ఉద్యమకారుల మీద, మా అమరవీరుల కుటుంబాల మీద, కళాకారుల మీద ఇంత పెద్ద వివక్షత చూపిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం సాధించుకుని ఏం లాభం? కాబట్టి మరి ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు ఏదైతే తుక్కుగూడ సాక్షిగా 6 గ్యారంటీలలో భాగంగా ఉద్యమకారులకు మేము 250 గజాల స్థలం ఇస్తున్నారో దాన్ని ఈ రోజన్నా కనీసం ఒక 4 పిలిచి ఏదన్నా అనౌన్స్ చేస్తారంటే ఈరోజు కూడా ఏం చేయలేదు.
కానీ ముఖ్యంగా 2 సంవత్సరాల కాలంలో ఉద్యమకారుల పేరెత్తడం లేదు, మాకు న్యాయం జరగడం లేదు. గత బీఆర్ఎస్ పాలన బాగలేదని మేము పోరాటం చేసి ఆ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీ మరి ప్రభుత్వంలో తీసుకొస్తే మరి ఈ ప్రభుత్వంలో కూడా మాకు న్యాయం జరగకపోతే అసలు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము లేకపోతే అక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము బీజేపీ ప్రభుత్వం కన్నా ఈరోజు ఆంధ్ర ప్రభుత్వమే బాగుండే కదా అనిపిస్తుంది మాకు. ఆంధ్ర ముఖ్యమంత్రులే బాగుండే కదా అనిపిస్తున్నది. ఈరోజు ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉంటే మా ఉద్యోగం పోయేది కాదు, ఆంధ్ర ముఖ్యమంత్రులు ఉంటే మాకు పోరాటం చేసే అవకాశం వచ్చేది కాదు, ఈరోజు రోడ్డు మీదకి వచ్చేటోళ్ళం కాదు. ఎంతమంది కళాకారులు చనిపోతూ ఉన్నారు, ఎంతమంది ఈరోజు ఉద్యమకారులు చనిపోతూ ఉన్నారు, తొలి దశలో పోరాటం చేసిన ఉద్యమకారులు చనిపోతూ ఉన్నారు. కనీసం ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వాళ్ళకింత సంక్షేమం అభివృద్ధి చేయాలన్న కనీసం ఈరోజు ఇంకితం లేనటువంటి ప్రభుత్వాలు ఈ తెలంగాణలో చూస్తూ ఉన్నాం. అంతిమంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అమరవీరుల ఆశయాల సాధన కోసం సంగారెడ్డి అమరవీరుల స్తూపం ముందు నిలబడి చెప్తా ఉన్నా, అమరవీరుల ఆశయాల సాధన కోసం కళాకారులకు, ఉద్యమకారులకు, చనిపోయినటువంటి అమరులకు, వాళ్ళ కుటుంబాలకు న్యాయం జరగడం కోసం తప్పకుండా మరి ఉద్యమ స్ఫూర్తితోటి, అమరవీరుల త్యాగాల స్ఫూర్తితోటి, తప్పకుండా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితోటి తప్పకుండా మరి గతంలో నేను సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసిన తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా. ఇప్పుడు తప్పకుండా జూబ్లీహిల్స్లో ఉప ఎన్నికల్లో తప్పకుండా ఒక తెలంగాణ పోలీసు ఉద్యమకారుడిగా అక్కడ నామినేషన్ వేస్తా. తప్పకుండా కళాకారుల పక్షాన, ఉద్యమకారుల పక్షాన, అమరవీరుల కుటుంబాల పక్షాన ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైన పోరాటం చేసి గొంతెత్తడానికి తప్పకుండా ఈ ఎన్నికల్లో నేను ఒక ఎమ్మెల్యేగా నామినేషన్ చేస్తా. నేను అక్కడున్న మీడియా మిత్రులకు, జూబ్లీహిల్స్ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన మీడియా మిత్రులకు, ఎస్బీ ఇంటెలిజెన్సీ మరి పోలీస్ అధికారులకు మరి ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ఓటర్ మహాశయులకు అందరికీ నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పార్టీలు చూడకండి, ముఖాలు చూడకండి, మరి అపోజిషన్ చూడకండి. దయచేసి మీ అమూల్యమైనటువంటి ఓటును తెలంగాణ కోసం పోలీసు ఉద్యోగం త్యాగం చేసిన వ్యక్తిగా, అసెంబ్లీ సాక్షిగా ఆనాడు మరి జై తెలంగాణ నినాదం గొంతెత్తినటువంటి వ్యక్తిగా, మీరు ఒక పేద వ్యక్తిగా నన్ను మీ నుంచి ఏం కోరుకోవడం లేదు. వీలైతే 10 రూపాయలు సహకరించండి, మరి వీలైతే ఇంత ఒక పూట భోజనం పెట్టండి, వీలైతే మీ యొక్క ఓటు, మీ అమూల్యమైన ఓటును మరి బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుడికి మీరు స్వచ్ఛందంగా ఓటు వేయగలిగితే ఆడ రాష్ట్ర మొత్తంలో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకను మీరు కాపాడుకున్నట్లయితారు. మరి ఈరోజు ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, కళాకారులకు సంబంధించి న్యాయం కోసం కొట్లాడేటువంటి వ్యక్తికి మీరు ఓటేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మిమ్మల్ని అందరూ కూడా 2 చేతులు జోడించి నేను మనస్ఫూర్తిగా తల వంచి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ ఓటు 4 గోడల మధ్యలో మరి అక్కడ ఏదైతే మరి పోలింగ్ బూత్లో వెళ్ళి మీరు అక్కడ ఈవీఎంలోగా అక్కడ మీరు ఓట్లు వేస్తారో అక్కడ తప్పకుండా మరి నా గుర్తు తప్పకుండా చెప్తాను, మీరు నాకు ఓటేసి గెలిపించుర్రి. తప్పకుండా ఈ రాష్ట్ర అసెంబ్లీలో పేద ప్రజల గొంతుకగా, రాష్ట్ర ప్రజల గొంతుకగా అమరవీరుల ఆశయాల సాధన కోసము ఉద్యమకారులకు, కళాకారులకు న్యాయం చేసే దిశగా నేను ప్రశ్నిస్తాను. దయచేసి నేను ఏ అసెంబ్లీలోనైతే రాష్ట్రం రావాలని, తెలంగాణ రావాలని గొంతెత్తి జై తెలంగాణ నినాదం చేసినో మరి తప్పకుండా ఆ అసెంబ్లీలో అడుగు పెట్టే వరకు నా పోరాటం ఖచ్చితంగా ఉంటుంది. ఆ దిశగా నా ఎత్తుగడ ఉంటాయి, ఆ దిశగా నా కార్యాచరణ ఉంటుంది, ఆ దిశగా నా ప్లాన్స్ ఉంటాయి. తప్పకుండా 100కు 100% ఏదో ఒక నియోజకవర్గం నుంచి గెలిచి అసెంబ్లీకి వెళ్ళి అమరుల ఆశయాల కోసము, ఉద్యమకారుల ఆశయాల కోసం, కళాకారులకు న్యాయం జరగడం కోసము, తెలంగాణ ప్రజలకు మరి ఏ అన్యాయం జరుగుతుందో అన్యాయం మీద ప్రశ్నించడం కోసం అసెంబ్లీ తప్పకుండా వెళ్తాను. దయచేసి మరి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా మీకు అందరికీ కూడా నా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీడియా మిత్రులు కూడా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాలాంటి వ్యక్తిని ఆదరించండి, నాలాంటి వ్యక్తిని ఆశీర్వదించండి. నాలాంటి ఉద్యమకానికి మీరు మనస్ఫూర్తిగా మీ బిడ్డగా, మీ కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా మరి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. దయచేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడులో భాగంగా, రాజ్యాంగబద్ధంగా మరి ఎన్నికల్లో మన ఓటు వినియోగించుకునే దాంట్లో భాగంగా ఒక పేద బిడ్డను, ఒక ఉద్యమకారుని తెలంగాణ కోసం నా ఉద్యోగం త్యాగం చేసి పేద ప్రజల కోసం అహర్నిశలు పోరాటం చేస్తూ ఉన్నాను. నా ఎంబడ పార్టీలు లేవు, నా ఎంబడ నాయకులు లేరు, నా ఎంబడ డబ్బు లేదు, నా ఎంబడ ఇంకే ఇతర మరి సహాయ సహకారాలు లేవు. కానీ వీలైతే 100 రూపాయలు, 10 రూపాయలు సహాయం చేయండి, ఒక పూట భోజనం పెట్టండి. తప్పకుండా మీ అమూల్యమైనటువంటి ఓటును మరి 3,80,000 ఓట్లు ఉన్నాయని చెప్పేసి నేను మీడియాలో చూస్తూ ఉన్నా. తప్పకుండా విఘ్నులు, మేధావులు, చదువుకున్నటువంటి తప్పకుండా మరి జ్ఞానవంతులు మీరందరూ కూడా నన్ను ఆశీర్వదిస్తారు. తప్పకుండా యువకులందరూ కూడా నన్ను తప్పకుండా ఓటేసి గెలిపిస్తారని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ నేను ప్రత్యేకించి మీడియా మిత్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. నాలాంటి ఒక పేద ఉద్యమకారుని
మీరు పబ్లిష్ చేయండి, పబ్లిక్ను చూపించండి. ప్రజలందరూ కూడా నన్ను ఆదరించే విధంగా సహకరించాలని మరొకసారి ఇంటెలిజెన్స్ పోలీస్ వారికి కానీ, ఎస్బీ పోలీస్ వారికి కానీ, అక్కడ ఉన్న లోకల్ పోలీస్ ఆఫీసర్లకు అందరికీ కూడా నేను ఒక తెలంగాణ పోలీస్ ఉద్యమకారుడిగా నన్ను మీ కుటుంబ సభ్యుని కాబట్టి నాకు మీ అందరి మద్దతు ఉంటుంది, మీ సహాయ సహకారం ఉంటాయి. 100% జూబ్లీ హిల్స్లో బోర్గి సంజీవ్ తెలంగాణ పోలీసు ఉద్యమకారుడికి ప్రజలు తప్పకుండా పట్టం కడతారనేటటువంటి మన ప్రగాఢమైనటువంటి విశ్వాసము, నమ్మకంతో అక్కడ వస్తూ ఉన్నాను. మీ అందరి బ్లెస్సింగ్ కావాలి, మీ అందరి ఆశీర్వాదం కావాలి, మీ అందరి యొక్క సపోర్ట్ కావాలి. మీకు అందరికీ మనస్ఫూర్తి కోరుకుంటూ ఆర్థికంగా సాయం చేయండి, మనోధైర్యం ఇవ్వండి. మీరందరూ ఓటు రూపకంగా ఆశీర్వదించి నన్ను అక్కడ భారీ మెజారిటీతోటి బై ఎలక్షన్లో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపించాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి తల వంచి మిమ్మల్ని అందరూ కూడా అభ్యర్థిస్తూ ఉన్నాను. నేను మీ బిడ్డను. థ్యాంక్ యూ. నమస్తే.